ఎగ్ బజ్జీ చేసుకోవడానికి 1 స్పూన్ కారము, రుచికి తగ్గట్టు ఉప్పు, హాఫ్ టీ స్పూన్ కుకింగ్ సోడా, అలాగే హాఫ్ స్పూన్ వామ్ అనేది వేసుకొని ఈవెన్గా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న పిండిలో కొంచెం కొంచెంగా వాటర్ అనేది వేసుకొని దోశ బ్యాటర్ కన్సిస్టెంట్లో మనము బ్యాటర్ అనేది ఇలాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు నేను ఇక్కడ 9 గుడ్లు అనేవి తీసుకున్నాను. వీటిని నేను ఒక గుడ్డుని ఇలా 4 విధాలుగా కట్ చేసైనా వేసుకోవచ్చు, లేదంటే ఒక ఎగ్ని ఇలాగ 2 పార్ట్స్గా కట్ చేసైనా బజ్జీ కింద వేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని పక్కన పెట్టి ఆయిల్ హీట్ చేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ పిండిలో ఒక్కొక్క ఎగ్ అనేది తీసుకొని, ఎగ్ పీస్ అనేది తీసుకొని ఇలాగ ఈవెన్గా డిప్ చేసి ఆయిల్ అనేది ఒకటికొకటిగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత వీటిని ఒక 2 మినిట్స్ అలానే ఉంచి అప్పుడు తర్వాత టర్న్ చేసి ఈవెన్గా ఫ్రై చేసి సెపరేట్ చేసుకోవాలి. టమాటో కెచప్తో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన ఎగ్ బజ్జీ అనేది రెడీ అనమాట. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి, మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి.